ట్వీట్ వైరల్ అవుతుంది సమంత గారిది. అంటే నీరు కానీ వెలుగు కానీ ఇవన్నీ న్యాచురల్గా అవైలబుల్, ఇది అందరికీ అందాల్సినటువంటివి, వీటి మీద మనము ఎటువంటి స్వార్థాన్ని చూపించకూడదు అన్నట్టుగా ఇలాంటి విషయాలు వైరల్ అవుతున్నాయి. అది ఇలాంటి వేడి వాతావరణం ఉన్నప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె బట్టలు ఇప్పేసుకొని డ్యాన్స్ చేస్తుంది. ఆమె హిట్ సాంగ్ ఒకటి ఊ అంటావా మామ ఊ అంటావా అన్న పాటకి కవ్వించేలాగా డ్యాన్స్ చేసింది. చాలా మంది ఆమె మీద ఆశపడ్డారు. ఇస్తుందా వాళ్ళందరికీ? మనస్ఫూర్తిగా ఆమెను ఇష్టపడే ఆశపడేటోళ్ళు కూడా ఉన్నారు. ఇయ్యొచ్చు కదా, తప్పులే. అదే, దేనికైనా ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, దేనికైనా ఒక రియాక్షన్ ఉంటుంది. అవును, నువ్వు ఎదుటోడి చెంప మీద ఓడితే ఇంకో చెంప చూపించడానికి చేతగాన చావజొచ్చిన సిద్ధాంతాన్ని ఇప్పుడు ఎవడు పట్టుకొని ఉంటలేదు. ఆ రోజులు అయిపోయాయి. నువ్వు చెంప మీద కొడితే నీ చెయ్యి ఇరగొట్టేటట్టున్నారు ఇప్పుడు హిందువులు. అప్పుడు చెంప వరకే ఉండేది, ఇప్పుడు ప్రాణాల వరకు వస్తున్నాయి. నువ్వు చెంప మీద కొడితే తిరిగి రియాక్షన్ ఎట్లనే ఉంటది. నీ దవడ పళ్ళు రాలొచ్చు, నీ చెయ్యి ఇరగొచ్చు, నీ ఈపు పగలొచ్చు, ఏమైనా కావచ్చు. అది కొట్టే ముందు నీకు సోయి ఉండాలి. అట్లనే పాకిస్తాన్ కి సోయి లేదు కాబట్టి భారతదేశం అంత ఎకనామికల్లీ లార్జెస్ట్ కంట్రీ, డెమోక్రటికల్లీ లార్జెస్ట్ కంట్రీ, యూత్ ఎక్కువ ఉన్న గ్రేటెస్ట్ కంట్రీ, కోవిడ్ తర్వాత కూడా తనని తాను నిలదొక్కున్న ఒక దేశం, తను కోవిడ్ నుంచి బయటికి రావడమే కాకుండా ప్రపంచం అంతటికి కూడా వ్యాక్సిన్ మెడిసిన్స్ అందించిన దేశం. ఎక్కడ నువ్వు ఆర్థిక వ్యవస్థ లేక బెగ్గింగ్ బౌల్ పట్టుకొని తిరిగే బిచ్చప్ దేశం పాకిస్తాన్. ఎక్కడ ఎంత ధైర్యం ఉంటే నువ్వు ప్యాంట్లు ఇప్పి హిందువా ముస్లిమా చూసి హిందువులందరూ ఒక సైడ్కి రండి అని చెప్పి నువ్వు హిందువుల్ని కాలుస్తావా? హిందువు నిద్రపోతున్నాడండి, కోమాల లేడు. కరెక్ట్. నిద్ర నుంచి మేల్కుంటే పాకిస్తాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ. సో ఈ సమంత లాంటి వాళ్ళు అనవసరమైన వాటిలలో మాట్లాడొద్దు. ఇప్పుడు మన స్థాయి ఏంది, మనం దేనికి అర్హులం, మనం ఏది మాట్లాడితే కరెక్ట్ అనే సోయి ఉండాలి. మాట్లాడింది, పోస్ట్ పెట్టింది, తర్వాత పోస్ట్ డిలీట్ చేసింది, నెటిజన్స్ అందరు కమెంట్ చేసిండు. అంటే ఇప్పుడు పాకిస్తాన్ వాడు అట్లా చేస్తే పాకిస్తాన్కి నీళ్లు పంపించకుండా ఉంటే అది రాంగ్. ప్రకృతిలో ఉన్న వనరులన్నీ అందరికీ కావాలి అని ఆమె అన్నప్పుడు, లక్ష్మీదేవి కూడా అందరి సొత్తు, ఈమె బాగా సంపాదించింది కదా, మరి దానం చేయకపోయింది డబ్బులని? ఇన్స్టెంట్ పాపులారిటీ కోసం ఇష్టం వచ్చినట్టు కాదండి, ఇన్స్టెంట్ పాపులారిటీ కోసం యాంటీ హిందూ, యాంటీ బీజేపీ, యాంటీ మోదీ మాట్లాడితే ఇన్స్టెంట్ పాపులారిటీ వస్తుంది. ఇప్పుడు ట్రెండ్ అదన్నమాట. మేమందరం ఉట్టిగానే వీళ్ళు ఏదో మాట్లాడితే ఇగ్నోర్ చేస్తాం అనుకుంటున్నారేమో. మా లాంటి వాళ్ళు తిరిగి కౌంటర్ చేయడానికి రెడీగా ఉన్నారు. కరెక్ట్.